ఫ్యాన్ తిరుగుతుంది చూసారా? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? ఫ్యాను తిరుగుతుంది. జగన్ సార్ యొక్క ఫ్యాన్ నేను. రైట్ హ్యాండ్ హార్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ గుండకాయ. ఈరోజు ఎంతో సంతోషంగా ఆ పరమేశ్వరుణ్ణి ఒక కోరిక ఏంటి పరమేశ్వరుణ్ణి ఈరోజు ఇన్వాల్వ్ చేస్తుంది. డోంట్ ఇన్వాల్వ్ గాడ్. అరే మీ బట్లర్ ఇంగ్లీష్ మా తెలీదా? గూడెంలో పుట్టి గూడెంలో ఒక స్కూల్కి వెళ్ళి గూడెంలోనే పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి గూడెంకే వారసుల్ని కానీ గూడాన్ని వెళ్తున్నారు. కొన్ని ఈ మధ్య కొత్త కూడా వెళ్ళారు. డెవలప్మెంట్ బాగా సరే. జగన్ సార్ మళ్ళీ సీఎం అవ్వాలి త్వరగా. ఆ ఈఎంఐ మిషన్స్ సెట్ కావాలి అర్జెంటుగా. బ్యాలెట్ బాక్సులు మార్చారు కాబట్టి అంతా సెట్ అయిపోవాలి నీట్గా. ఈరోజు మా కూతురు బర్త్డే, అందుకని ఆ పరమేశ్వరుణ్ణి కోరుతున్నాను. మా కూతురికే తనుజా చౌదరి విప్పర్ల గోత్రం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తన సంతోషము సౌభాగ్యముతో ఆనందంగా 1000 ఏళ్ళు బ్రతకాలి. ఆమె సంతోషంగా ఉండాలి. ఆమెకి ఏ కష్టము నష్టము రాకూడదు. ఫైనాన్షియల్గా కూడా ఇంకా వేరే విధంగా కూడా ఎట్లా అయినా చూసిన తనుజా చౌదరి డాటర్ ఆఫ్ కే రవీంద్రబాబు అండ్ బొబ్బా అరుణా చౌదరి విప్పర్ల గోత్రం షుడ్ బి వెరీ నైస్ అండ్ హ్యాపీ విత్ లాంగ్ ఇయర్స్ 110 లాంగ్ ఇయర్స్ మినిమం విత్ హెల్త్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. అండ్ అన్నీ పోగొట్టుకున్న రాజ్యాలు అన్నీ కూడా డబ్బు క్యాష్ గోల్డ్ వైట్ ఫీల్డ్లో ప్రాపర్టీస్ ప్లాట్స్ ఫ్లాట్స్ దుబాయ్లో తను ఉద్యోగం చేసి ఒక మల్టీనేషనల్ కంపెనీకి జనరల్ మేనేజర్గా జాబ్ చేసి మొత్తం జీతం అంతా పెట్టి గోల్డ్ బిస్కెట్స్ కొంటే అది శ్రావణి అరుముఖం అండ్ సూర్య అనే బ్రాతల్స్ బజారోళ్ళు లంజబిడ్డ అనబడేటువంటి శ్రావణి వాళ్ళ అమ్మ, ఒళ్ళమ్ముకునేటువంటి సూర్య వాళ్ళ అమ్మ అరుముఖం వీళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ లోఫర్ పొన్నుస్వామితో కలిసి గూడుపుటాని చేసి అమాయకురాల్ని మోసం ద్రోహం దగా వెన్నుపోటు చేసి అన్యాయం చేసి తన పేరెంట్స్కి దూరం చేసి ఒంటరిని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే జగన్ ఎవరు నువ్వు, నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాని కుళ్ళు ఏడుపు కుట్ర అసూయ జలసి ఈర్ష్యాతో సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయం చేసి ద్రోహం చేశారు. అలాగే మా కూతురికి తనుజా చౌదరిని కూడా మగ నష్టపు కరెంటు పీపుల్ ఎప్పుడు చేస్తారో అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా అసలు మొత్తం కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలై కాలి మసుకుడిదై పేలు చేస్తుంది. కరెంట్ పీపుల్ అందరూ సర్వనాశనం అవుతారు. వాళ్ళ పరకాయ ప్రవేశం, ఆ ఫుట్పాత్ విద్యలు ఉంటాయి, ఫ్లిప్ ఫ్లాప్, పరకాయ ప్రవేశం, డబ్బింగ్, ఈ విన్యాసాలన్నిటితో అందరూ బూడిదైపోతారు కరెంట్ పీపుల్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. మా అన్నీ మాకు వచ్చేసింది. సరే, ఈ విషయాల్లో అప్పుడు బహుత్ కుచ్చుకో బయటే. మా అన్నయ్య చనిపోయారు, అమ్మ నాన్నని చంపేశారు, మర్డర్ చేశారు. ఎన్నో లక్షలు కోట్లు మిలియన్స్ ఆస్తికి నేను వారసురాలి. ఆ ఆస్తి కూడా నాకు వచ్చేయాలి. నన్ను బెదిరించి ఎన్నో ప్లాట్స్ ఎన్నో ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీస్ నా చేత సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టించుకున్నారు. మీ కూతుర్ని చంపేస్తా ఇది అవి కూడా దేవుడు ఆ ప్రాపర్టీస్ ఏవైతే నేను సంతకం పెట్టేశానో అవి కూడా మళ్ళీ నాకు వచ్చేయాలి న్యాయంగా. న్యాయం చేసినటువంటి శివ వెంకట్ శవాల్తో సాయి ఆదిత్య అమృత్ శవాలు వెళ్ళి రవి గారు ఇప్పుడు గత్త ఆ కేజీహెచ్ హాస్పిటల్లో నర్స్ జ్యోతి శవం వెళ్ళి రజనీ సుజని అండ్ వాళ్ళ పిల్లలు బూడిదైపోయి నాశనమై బూడిదైపోయారు. శివ వెంకట్ నటరాజ్ సింధు సాయి ఆదిత్య అమృత్తో పాటు ఒళ్ళమ్ముకునే ధర్మజ నికృష్టపు నిఖిల అండ్ దాని కొడుకు కరుణ అండ్ దాని కొడుకు శవాలు వెళ్ళి చందన భవానీ కూడా మట్టి కొట్టుకుపోతారు. ఇహపరాల్లో అందరూ ఆ
ప్రియాంక, చిందు, వాళ్ళతో అందరూ బూడిదైపోతారు. ఎంసెట్, సివిల్స్ రాసిన వాళ్ళందరూ అంతమైపోతారు ఇహపరాల్లో విత్ దేర్ ఓన్ ఫ్రెండ్స్. ఇది నా ప్రేయర్. థ్యాంక్ యూ.